మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విమానయాన సంస్థలకు కేంద్రం ఇప్పుడు కీలక సూచనలు చేస్తోంది. మార్చి 2 వరకు ఈ ప్రాంతాల్లో 11 దేశాల గగనతలాలను ఉపయోగించకూడదు అంటూ డీజీసీఏ తెలుపుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమాన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఖతార్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాష్ ఎయిర్, స్పైస్ జెట్ ఇతర భారత విమానయాన సంస్థలు పశ్చిమాసియా దేశాలకు తమ విమాన సర్వీసులని నిలిపివేశాయి. పశ్చిమాసియాకు విమానాలు రద్దు కారణంగా ఇప్పుడు వేలాది మంది ప్రయాణికులపై దీని ప్రభావం పడింది. ప్రయాణికుల భద్రత, కార్యకలాపాల కొనసాగింపు, ఇతర అంశాలపై ఇప్పుడు అధికారులు చర్చిస్తున్నారు. నిబంధనలను పాటిస్తూ అవసరమైన చోట విమానాలను దారి మళ్లించడం లాంటివి చేయాలి అనంటూ కేంద్ర మంత్రి ఆదేశించినట్లుగా పౌర విమానయాన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రైట్, మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, మిడిల్ ఈస్ట్ లో భీకరంగా అక్కడ యుద్ధం జరుగుతోంది. దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ప్రపంచం మీద పడుతోంది. ఇప్పటికే 11 ఎయిర్ బేసెస్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ ని నడపకూడదు, ప్లేన్స్ ని నడపకూడదు అంటూ డీజీసీఏ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఒకసారి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని షేర్ చేయండి. రైట్ సుమతి, మిడిల్ ఈస్ట్ లో భీకర యుద్ధం కొనసాగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్ మాత్రం కుదేలైందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇరాన్ సుప్రీమో కూడా మృతి చెందారు అనేది కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మరోవైపు ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ వ్యాఖ్యలను మాత్రం ఇరాన్ ప్రభుత్వం ఖండించింది. ఖమేనీ బ్రతికే ఉన్నారు అనేది ప్రధానంగా ఇరాన్ చెబుతోంది. కానీ మేము చేసిన దాడుల్లో మొత్తం అగ్ర నాయకత్వం అంతా కూడా శవాల దెబ్బగా మారిందనేది ఇటు అమెరికా ప్రభుత్వం, మరోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా చెప్తూ ఉన్నాయి. మొత్తం గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు వర్షం కురిపిస్తున్నాయి. ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల మొత్తం ఆర్థికంగా కుదేలైపోయింది. ఈ కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా ఇరు దేశాలు చెప్తున్నాయి. దీంట్లో భాగంగానే ఇటు ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడులకు ప్రతీకార దాడులు అనేవి ఇరాన్ కూడా చేస్తుంది. దానిలో భాగంగానే ఈ గల్ఫ్ దేశాలపై క్షిపణుల వర్షం కురిపించింది. కువైట్, యుఏఈ, సౌదీ అరేబియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మొత్తం అంతా కూడా ఈ మిడిల్ ఈస్ట్ దేశాలని కూడా రణరంగంగా మారాయి. మరోవైపు ఈ విమానాశ్రయాలపై కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన డ్రోన్ తో దాడి చేసింది ఇరాన్. దుబాయ్లోని అట్లాంటిస్ హోటల్ పై కూడా మిసైల్ శకలాలు పడ్డాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ బేస్లే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. మరోవైపు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న 94 లక్షల మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకు కూడా భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇటు యుఏఈలో అత్యధికంగా 38 లక్షలకు పైగా ఉన్నారు భారతీయులు. సౌదీలో 26 లక్షలు. వారంతా కూడా అక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అయితే శివ, నిన్నటి నుంచి కూడా చాలా సర్వీసెస్ ఆగిపోయి ఉన్నాయి. ఇప్పటికే ఎయిర్పోర్ట్స్ లో పడిగాపులు కాస్తూ ఉన్నారు ప్రయాణికులు. జనరల్ పబ్లిక్ కాకపోయినా ఇతర వ్యాపారానికి సంబంధించి కావచ్చు, లేకపోతే వేరే పని మీద వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్స్ లోనే చిక్కుకుపోయారు. వాళ్ళని దారి మళ్లించి తీసుకురావడానికి డీజీసీఏ ప్రతిపాదనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పుడున్న సందర్భాల్లో ఎంత దారి మళ్లింపు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వన్స్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆ విమానాన్ని కూడా పేల్చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రెసిడెంట్ అయితే ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు. ఎప్పటికప్పుడు ఆయా దేశాలకు సంబంధించిన ఎంబసీలను సంప్రదించాలి. ఇన్ కేసు ఒకవేళ అక్కడి నుంచి యుద్ధ వాతావరణంతో కూడా సద్దుమణిగిన తర్వాత తప్ప ఇప్పుడు ఈ సందర్భంలో విమానాలను అక్కడి నుంచి తీసుకురావడం ద్వారా మళ్ళా ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా ప్రాణ నష్టం అనేది చాలా ఊహకందని విధంగా ఉంటుంది. ఏదైతే ఇటు ప్రపంచ దేశాల్లో భారతీయులు 94 లక్షల మంది నివసిస్తున్నారో అందులోనూ ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు మొత్తం 31 లక్షల మంది ఉన్నారు. తెలంగాణకు సంబంధించి 16 లక్షలు, ఏపీ నుంచి 15 లక్షల మంది వలస కార్మికులు ఇటు నివసిస్తూ ఉన్నారు. కాబట్టి దుబాయ్ కానీ సౌదీ ప్రాంతాల్లో అటువంటి వారిని భారత్ కు తీసుకొచ్చేందుకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారందరూ కూడా భారత ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. దాదాపు 1 కోటి వరకు కూడా భారతీయులు ఇతర దేశాల్లో నివసిస్తూ ఉన్నారు. వారందరూ కూడా తీసుకురావాలంటే కనుక ఇప్పుడు యుద్ధం అనేది సద్దుమణగాలి. కానీ ఈ సందర్భాల్లో విమానం అనేది వన్స్ ఎయిర్ లోకి వచ్చిన తర్వాత ఒకవేళ
డ్రోన్లు కానీ మొత్తం ఎయిర్ స్ట్రైక్స్ ఏమైనా చేస్తే కనుక ప్రాణ నష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా ట్రావెల్ అడ్వైజరీ పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా అత్యవసరమైతే హెల్ప్ లైన్ నంబర్లు ఇచ్చాము కాబట్టి వారందరూ కూడా 24/7 24 గంటలు హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయొచ్చు. కువైట్ కానీ దుబాయ్ ఎంబసీలో ఉన్న ఈ భారత రాయబార కార్యాలయానికి ఫోన్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు అనేది ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం చెబుతోంది. విదేశాంగ శాఖ మంత్రి కూడా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు. మరియు ఆయా దేశాలకు సంబంధించిన ఎంబసీలు ఎప్పటికప్పుడు భారత రాయబార కార్యాలయాలతో మాట్లాడుతున్నారు. ఆ దేశ ప్రధానితో కూడా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ మాట్లాడుతున్నారు. అంటే ఈ సందర్భంలో ఇప్పటికప్పుడు అక్కడి నుంచి ఖాళీ చేయడం అనేది కరెక్ట్ కాదు. కొంత యుద్ధం సద్దుమణిగిన తర్వాత తీసుకురావడం అనేది ప్రధానంగా భారత ప్రభుత్వం కానీ ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు తీసుకురావడం కానీ చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. మొత్తం విమానయాన సంస్థ కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా పలు సూచనలు చేస్తుంది. మార్చి 2 వరకు అంటే రేపటి వరకు కూడా మిడిల్ ఈస్ట్ దేశాల మీదుగా ప్రయాణించవద్దు అనేది కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 11 దేశాలకు సంబంధించిన గగనతలాల్లో భారత విమానాలకు సంబంధించిన రాకపోకలను కంప్లీట్ గా రద్దు చేసింది. కాబట్టి ఎయిర్ ఇండియా కానీ ఇండిగో, ఆకాశ వంటి ఎయిర్ సంస్థలు విమాన సర్వీసును తాత్కాలికంగా రద్దు చేసింది. అంటే ఒకవేళ అప్పటికప్పుడు ఈ 3 ఎయిర్లైన్స్ సంస్థలు ఒకవేళ తొందరపడి విమాన సర్వీసులు ప్రారంభించినప్పటికీ ఒక యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఎందుకు మళ్ళీ విమాన సర్వీసులు పునరుద్ధరణ చేశారు? ఏమైనా ప్రాణ నష్టం జరిగితే వారి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విమాన సంస్థలు అవన్నీ కూడా రాకపోకలు నిలిపివేశాయి. ఇటు భారత ప్రభుత్వం కూడా సరైన సమయం చూసుకుని భారతీయులందరూ కూడా తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. ఇక ఈ యుద్ధంలో ఖమేనీ కానీ వారి కుటుంబ సభ్యులు, మరోవైపు మెయిన్ రక్షణ రంగానికి సంబంధించిన వారు కానీ ఇతర ప్రముఖులందరూ కూడా మృతి చెందారు అనేది కూడా ఇటు ఇరు దేశాలు ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఇటు ఇరాన్ ప్రభుత్వం మాత్రం వారందరూ సురక్షితంగా ఉన్నారు అనేది చెప్తూ ఉన్నారు. రైట్ శివ, రైట్, థ్యాంక్ యూ. చూడొచ్చు, మిడిల్ ఈస్ట్ లో భీకరంగా యుద్ధం జరుగుతోంది. దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ప్రపంచ దేశాలపై ఉంది. నిన్నటి నుంచి కూడా 11 ప్రాంతాలు పైనుంచి గగనతలాన్ని వాడకూడదు అంటూ డీజీసీఐ ఇప్పటికే అడ్వైజరీని జారీ చేసింది. ఇటు స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, ఆకాశ్ లాంటి సంస్థలన్నీ కూడా మిడిల్ ఈస్ట్ లో తమ ఫ్లైట్స్ అన్ని కూడా రద్దు చేసుకుని ఉన్నాయి. ప్రయాణికులందరూ కూడా 24/7 అక్కడ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ని వాడాలి అని చెప్తున్నారు. ఇప్పటికే దుబాయ్, ఇతర ప్రాంతాల్లో కూడా దాడులు కొనసాగుతూ ఉన్నాయి. విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు కావడంతో చాలా మంది ప్రయాణికులు ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ లో పడిగాపులు పడుతూ ఉన్నారు.